అనేది ఉంటుందా? పునర్జన్మ ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ వింటే మాత్రం పునర్జన్మ ఉంటుందనిపిస్తుంది. అలాంటిదే శాంతిదేవి కథ. శాంతిదేవి 1926 డిసెంబర్ 11న ఢిల్లీలో జన్మించారు. అయితే 4 ఏళ్ల వయసు వచ్చే వరకు శాంతిదేవి అందరి పిల్లల్లాగే సాధారణంగా ఉండేది. కానీ తనకు 4 ఏళ్ల వయసు వచ్చేసరికి తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. శాంతిదేవి ప్రతిరోజు తనకు పెళ్ళయిందని, భర్త పిల్లలు ఉన్నారని, తన ఊరు మధుర అని, వారు అసలు తన తల్లిదండ్రులే కాదంటూ చెప్తూ ఉండేది. మొదట్లో శాంతిదేవి తల్లిదండ్రులు చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుంది అనుకునేవారు. కానీ పదే పదే అదే చెప్తుండడంతో భయపడ్డారు. తరువాత శాంతిదేవి చెప్పిన దాంట్లో నిజమెంతో తెలుసుకోవడం కోసం శాంతిదేవి కుటుంబం తను చెప్పిన గ్రామానికి వెళ్లి విచారించారు. అప్పుడు వారికి శాంతిదేవి చెప్పిందంతా నిజమేననే తెలిసింది. శాంతిదేవి చెప్పిన దాని ప్రకారం గత జన్మలో ఆమె పేరు లుగ్ది. ఈమె మధురలో జన్మించి తనకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కేదార్నాథ్ చౌబే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇతను బట్టల వ్యాపారి. అయితే శాంతిదేవి మొదటి బిడ్డ పుట్టినప్పుడే చనిపోవడంతో ఆమె రెండోసారి సిజేరియన్ ద్వారా ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ దురదృష్టవశాత్తు బిడ్డ జన్మించిన 9 రోజులకే తన 23వ ఏట ఆమె చనిపోయింది. కరెక్ట్ గా లుగ్ది చనిపోయిన సంవత్సరంన్నరకి బాబు రంగ్ బహదూర్ మాధుర్ జంటకు పుట్టింది. అంతేకాకుండా శాంతిదేవి తన భర్త గుర్తులను కూడా చెప్పింది. ఆమె భర్త ఎడమ చెంపపై ఒక మచ్చ ఉంటుందని, కళ్ళద్దాలు ధరిస్తాడని, అతని బట్టల దుకాణం ఒక ఆలయం ముందు ఉందని చెప్పింది. శాంతిదేవి చెప్పిందంతా నిజమని తేలడంతో అందరూ ఆమెది పునర్జన్మ అని నమ్మడం మొదలుపెట్టారు. ఇదంతా తెలుసుకున్న శాంతిదేవి భర్త కేదార్నాథ్ శాంతిదేవిని కలవడానికి వాళ్ళ కొడుకు నవనీత్లాల్తో కలిసి పేర్లు మార్చుకుని వెళ్తాడు. కానీ ఆశ్చర్యంగా శాంతిదేవి వాళ్ళని గుర్తుపట్టి వారిని పట్టుకుని ఏడ్చింది. ఈ కేసును మహాత్మా గాంధీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన దర్యాప్తు కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఆమెది పునర్జన్మని ధృవీకరించారు. అయితే ఇప్పటికి కూడా శాంతిదేవి పునర్జన్మ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.